దేవుని వాక్యం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. 1 Samuel chapter 16 verse 7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఇక్కడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నారు. సౌలు రాజు మరి దేవునికి నమ్మకంగా లేడు, దేవుడిని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆయన దేవునికి నమ్మకంగా లేకపోవడం వల్ల దేవుడు ఇంకొక రాజుని మరి ఏర్పాటు చేయాలనుకున్నారు. అందుకొరకు సమూయేలుతో మాట చెప్పారు, యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మరి ఎప్పుడైనా మనం చూసినట్లయితే బట్ ద లార్డ్ సెడ్ టు శామ్యూయల్, డు నాట్ లుక్ ఎట్ ది అపియరెన్స్ ఆర్ ఎట్ ద ఫిజికల్ స్టేచర్. మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మన బాహ్యమైన రూపాన్ని ఎప్పుడు కూడా లక్ష్య పెట్టడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొకసారి ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క మరి మన హృదయంలో దేవుని కార్యం ఎలా ఉందో దాన్ని మాత్రమే దేవుడు లక్ష్య పెట్టినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే మ్యాన్ సెలెక్షన్ ఈజ్ ఆల్వేస్ అవుట్ సైడ్. మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా బాహ్యంగా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. అందుకే మన జీవితాన్ని ఎప్పుడు మార్చుకోవాలి. దేనికోసం మార్చుకోవాలంటే మన హృదయం దేవుని వైపు తిరిగేటట్లుగా మన జీవితాన్ని మనం మార్చుకుంటుంది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే మ్యాన్ సెలెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ది అవుట్ సైడ్. మనిషి యొక్క ఎన్నిక ఎప్పుడు కూడా మరి వాడి రూపం చూసి ఉంటుంది ఎప్పుడు కూడా. సో దే సీ ద కలర్, దే సీ ద క్రీడ్. వాళ్ళు చూస్తారు, కలర్ చూస్తారు, క్రీడ్ చూస్తారు. క్రీడ్ అంటే నమ్మకం చూస్తారు. అవుట్ సైడ్ ఫ్యాషన్స్ చూస్తారు. వాళ్ళ జీవితంలో మరి అవుట్ సైడ్ స్పీకింగ్ బాగా మాట్లాడేవాళ్ళని చూస్తారు, హీరోయిక్ యాక్షన్స్ ఉండేవాళ్ళని చూస్తారు, మరి గుడ్ స్పీకర్ని చూస్తారు, మంచి ప్లానింగ్ చేసేవాళ్ళని చూస్తారు, అంత మాత్రం నైస్ టాకింగ్ చేసేవాళ్ళని చూస్తారు. అంటే రకరకాలుగా దేవుడు చూసింది అనేది మనిషి బాహ్య రూపాన్ని చూస్తాడు ఎప్పుడు. కానీ ఇక్కడ సమూయేలుతో దేవుడు చెప్తున్న ప్రాముఖ్యం అంటే ద లార్డ్ సెడ్ టు శామ్యూయల్, డు నాట్ లుక్ ఎట్ ది అపియరెన్స్ ఆర్ ఎట్ ద ఫిజికల్ స్టేచర్. నువ్వు ఎప్పుడు కూడా బాహ్య రూపాన్ని నువ్వు చూడొద్దని చెప్తున్నాడు. ఎందుకంటే మరి దేవునికి ఈ బాహ్య రూపము ఎప్పటికైనా వెళ్ళిపోయేది ఉండేది కాదు, కానీ మరి బాహ్య రూపం కాదు, కానీ మనం అంతరంగం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి చెప్తున్నాడు మరి అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు చూసేటువంటి విధానంగా దేవుడు చూసినట్లయితే ఎప్పుడు కూడా మనిషిని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదన్నమాట. ఎందుకంటే మనిషి యొక్క రూపం ఎప్పుడు కూడా బాహ్యంగా ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పటికైనా వెళ్ళిపోద్ది. మనకు బాహ్యంగా ఉండేది. మరి ఒకరోజు మనకు బాగుంటాం, ఇంకో రోజు బాగుంటాం. ఒకరోజు బాగా అందం కనబడతాం, ఇంకో రోజు నీరసం కనబడతాం. ఒకరోజు బాగా బలంగా ఉంటాం, ఒకరోజు నీరసం కనబడుతూ ఉంటాం. అయితే మనిషి యొక్క రూపం ఎప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకే అన్నాడు ఎప్పుడు కూడా మనిషి యొక్క బాహ్య రూపం నువ్వు చూడొద్దు, కానీ మనిషి యొక్క అంతరంగమును చూడమంటున్నాడు. వాళ్ళ హృదయాన్ని నువ్వు చూడమని చెప్తున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ హృదయాన్ని చూస్తావో వాళ్ళ హృదయం నాకు దగ్గరగా వస్తుంది, చాలా మంచిదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందండి. అయితే మనకు చూసినట్లయితే మరి అలా అని చెప్పి దేవుడు మనం మంచి బట్టలు వేసుకుంటే దేవుడికి ఇష్టం కాదా అంటే అది కాదండి. దేవునికి ఉద్దేశం అది కాదు. ఈజ్ నాట్ అఫెండెడ్ బై వాట్ యువర్ గుడ్ క్లోత్స్ యు ఆర్ వేరింగ్. నువ్వు మంచి బట్టలు వేసుకుంటే దేవుడికి మరి మంచిదే, దేవునికి ఇష్టమే. కానీ గాడ్ వాంట్స్ టు ఎంజాయ్ యూ. దీని జీవితంలో దేవుడు అన్నింటినీ అనుభవించాలి దేవుడు అనుకుంటున్నాడు. సో హీ వాంట్స్ టు హ్యావ్ ఆల్ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్నిటినీ నీవు అనుభవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఒక విషయం ఏంటంటే మన జీవితంలో ఎప్పుడైనా సరే మనం అనుభవిస్తుంది ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మనం నడిపించకూడదు. ఎప్పుడైనా సరే దేవుడు మనం నడిపించినట్టయితే అప్పుడు మనం తప్పకుండా మనం దేవుని లక్ష్య పెడతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ చూసినది ఒకసారి మనము ఒకవేళ ఒక వెకేషన్కి వెళ్ళామనుకోండి, బయట వెకేషన్ వెళ్తున్నట్లయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి మనం డబ్బులు పెట్టిన దాన్ని బట్టి మనము హోటల్లోనే ఎక్కడైనా ఉంటాం మనం. కానీ అక్కడ ఉన్నంత వరకు కూడా మనము అక్కడ ఉన్న వాటిని అప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తాము, వాటిని మనము అక్కడ అనుభవిస్తాము. ఆ తర్వాత మనకు ఆలోచన ఒకటి ఉంటుంది అనమాట. ఆలోచన ఏంటంటే మనం ఎప్పుడెప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదామా అని మనకు ఆలోచన ఎప్పుడు ఉంటుంది అనమాట. అయితే మనం ఎప్పుడు కూడా మన ఇంటికి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మన మనసులో మనం ఉండాలి ఎప్పుడైనా సరే. అంటే మన పరలోక సంబంధించినటువంటి మరి ఆ దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడు వెళ్తామనేటువంటి ఆలోచన మన లైఫ్లో ఎప్పుడు ఉంటుంది, చాలా అంటే మన హృదయంలో ఎప్పుడు కూడా ఆలోచన మనకు ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. అందుకే చూసినట్టు ఇక్కడ 2 కొరింథీయులు చూసినట్టు ఒకసారి 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్టు ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో
అలాగే ఆదరణలోను పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు చెబుతున్న ప్రాముఖ్యమైన మాట 2 Corinthians chapter 1 verse 7, and our hope for you is steadfast, because we know that as you are partakers of the sufferings, so also you will be partaker of the consolation. చదవమా సార్. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో, మీరు శ్రమల్లో ఏ విధంగా అయితే పాలువారి ఉన్నారో, అలాగే అంటే ఈ భూ సంబంధమైనటువంటి శ్రమల్లో మనకున్న ఇబ్బందికర పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాటన్ని బట్టి మనము జాగ్రత్తగా ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. చదవం. అలాగే ఆదరణలోను పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక. అంత మాత్రం కాదు కానీ మనం ఇక్కడ శ్రమలలో మనం ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఒకవేళ మనకు ఉన్నట్లయితే, వాటి ద్వారా మనం వెళ్తున్నట్లయితే, పరిస్థితుల ద్వారా వెళ్తున్నట్లయితే మనకు ఒక ఆదరణ ఉందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనకు ఆదరణ ఉంది కాబట్టి మనం తప్పకుండా మనం ఒకరోజు ఆదరణ పొందుకోవచ్చని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మరి దేవుడు మనము మరి వేసుకున్న దాన్ని బట్టి కాదు, కానీ మనము వేసుకున్న మంచి బట్టల గురించి కాదు, దేవుడు మనకేమీ బాగలేకుండా ఉండాలని, మనము చాలా దీనంగా ఉండాలని దేవుడి ఉద్దేశం కాదు. దేవుడి ఉద్దేశం మనం మంచి స్థితిలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మనం ఎవరిని చూసినా సరే మరి వాళ్ళ జీవితాన్ని చూసినట్లయితే వారి జీవితంలో దేవుడు వారిని ఆశ్రయించినట్లుగా మనము చూస్తున్నాం. అబ్రహాముని కానీ, యాకోబుని కానీ, మరి ఇస్సాకుని కానీ, లేకపోతే ఇశ్రాయేల్ని కానీ మనం ఆలోచించినట్లయితే దేవుడు ఒక మంచి దేశానికి వాళ్ళు తీసుకెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే దేవుడు అక్కడ వారు మంచిగా సంతోషంగా సౌఖ్యంగా ఉండాలని దేవుని ఉద్దేశం. అయితే మన జీవితంలో ఎప్పుడైనా సరే మనం కొన్నిసార్లు ఒక వ్యక్తిని మనము ఏర్పరచుకున్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క హృదయము, ఆయన వాళ్ళ హృదయం మనం చూస్తుంది చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఆదికాండం చూద్దాం, 19వ అధ్యాయం 17వ వచనము. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. దేవుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట అంటే జెనసిస్ చాప్టర్ 19 verse 17. So it came to pass when they had brought them outside that he said, escape for your life. ఆయన దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, నువ్వు నీ జీవితం కొరకు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆగొద్దని చెప్తున్నాడు. నీవు నీ లైఫ్లో మనం వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఆగిపోకూడదు. మన క్రిస్టియన్ లైఫ్లో ఇఫ్ దేర్ ఈజ్ ఎ స్టాగ్నెంట్ ఇన్ లైఫ్, నీ జీవితంలో ఆగిపోయినట్లయితే నీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా ఆగకూడదు, మనం ఎప్పుడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏంటంటే ఎస్కేప్ ఫర్ యువర్ లైఫ్, డు నాట్ లుక్ బిహైండ్ నార్ స్టే ఎనీవేర్. నీవు నీ జీవితంలో చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు మన లైఫ్లో ఏంటంటే, ప్రాముఖ్యంగా మొదటగా ఎస్కేప్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం వరకు నువ్వు ఆగిపోకుండా ఎప్పుడూ పరిగెత్తు ఉండాలి. అంటే నీ క్రిస్టియన్ లైఫ్లో నువ్వు ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ, దేవుని సంఘంలోకి వచ్చే విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా నువ్వు ఆగకుండా ముందుకు వెళ్ళటం చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యం తెలుస్తుంది. ఎస్కేప్ ఫర్ యువర్ లైఫ్, నీ జీవితం కొరకు నువ్వు బాగుపడాలని తప్పకుండా నీవు ముందుకు వెళ్ళటం చాలా ప్రాముఖ్యం. సో డు నాట్ లుక్ బిహైండ్. అంత మాత్రం కాదు, కానీ నీవు ఎంత మాత్రం కూడా నీవు వెనక్కి చూడొద్దని చెప్తున్నాడు. వెనక్కి చూస్తే ఏముందంటే అక్కడ ఒక మరి ఆ సిటీ ఉన్నది, మరి బాగా డబ్బున్నటువంటి సిటీ ఉన్నది. మరి మన యొక్క జీవితాలు బాగలేనటువంటి ఒక సిటీ ఉన్నది మనకి. ఎందుకంటే మన జీవితాన్ని పాడు చేసేటువంటి సిటీ ఉన్నది కాబట్టి నీవు అటువైపు చూడొద్దని చెప్తున్నాడు. ఆయన చెప్తున్న ప్రాముఖ్యం అంటే ఎస్కేప్ ఫర్ యువర్ లైఫ్, డు నాట్ లుక్ బిహైండ్ యూ నార్ స్టే ఎనీవేర్ ఇన్ ద ప్లెయిన్. నీవు ఎంత మాత్రం కూడా అక్కడ నువ్వు ఆగవద్దని చెప్పి మరొకసారి దేవుని వాక్యం చదువు ఒకసారి. నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. ఆయన చెప్తున్నాడు లుక్ అని చెప్తున్నాడు, నీవు చూడమని చెప్తున్నాడు. ఏం చూడమంటున్నాడు అంటే లుక్ ఫర్ యువర్ లైఫ్, నీ జీవితం కోసం నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళాలని చెప్పి దేవుడు యొక్క వాక్యం మనకి తెలియజేస్తుందండి. అందుకే మనం చూసినట్లయితే యూ హ్యావ్ టు లుక్ బిహైండ్, లుక్ నాట్ బిహైండ్, నాట్ వెనక్కి కాదు, కానీ నువ్వు ముందుకే చూసి వెళ్ళటం చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మన జీవితంలో మనం ఎలా అయితే ముందుకు వెళ్తూ ఉంటామో, ఎలా అయితే దేవుళ్ళు ఎదుగుతుంటామో, ఎలా అయితే మనం మన జీవితాన్ని కట్టుకుంటూ ఉంటామో, అదేవిధంగా మన జీవితంలో దేవుడు కార్యం జరిగించడం మన జీవితంలో చూస్తాం. అందుకే అంటున్నాడు ఇక్కడ, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. నీవెప్పుడు కూడా ఆయన రూపాన్ని చూసి, ఎత్తును చూసి, దేన్ని చూసుకొని నువ్వు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టద్దు. నీవు చూడాలంటే నువ్వు ఆయన హృదయంలోకి చూస్తే, ఆయన హృదయం నీకు దగ్గరగా ఉన్నట్లయితే అప్పుడు ఆ హృదయంలో నేను కార్యం జరిగిస్తానని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మన జీవితంలో
మనుషులను లక్ష్య పెట్టి వాటిని యెహోవా ఎప్పుడు కూడా లక్ష్య పెట్టాలని, మనుషులు చూస్తున్న విధంగా ఎప్పుడు కూడా యెహోవా లక్ష్య పెట్టనని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ప్రాముఖ్యంగా చూసుకోవాలి. అందుకే చెప్తున్నాడు, ఆమె వెనక్కి చూడదని చెప్తున్నాడు. ఫర్ యూ డు నాట్ స్టే ఎనీవేర్ ఇన్ ద ప్లెయిన్, ఎస్కేప్ టు ద మౌంటైన్స్ లెస్ట్ యూ బీ డెస్ట్రాయిడ్. నీవు పాడైపోకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఎత్తుకు వెళ్ళిపోవాలి, హైట్కి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత ఎత్తుకు వెళ్తావో అంతగా నువ్వు సేఫ్గా ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే మన జీవితంలో చూసినట్లయితే, మరి సముద్రాలు చూసినట్లయితే ఆ ప్రక్కన కొన్ని కొండలు ఉంటాయి. ఆ కొండలు ఎలా ఉంటాయంటే పైకి ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే ఆ పైకి ఎత్తుకు వెళ్ళినప్పుడు సముద్రం పొంగినా ఏదైనా సరే అదేమి కాదని చెప్పి మరి ఆ వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో ఎస్కేప్ టు ద మౌంటైన్స్ లెస్ట్ యూ బీ డిస్ట్రాయిడ్. నువ్వు పాడవకుండా ఉండాలంటే నీవు తప్పకుండా ఆ ఎత్తైన ప్రదేశానికి వెళ్తుంది. చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యం తెలియజేస్తుందండి. చూద్దాం కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనము. Psalm chapter 5 verse 3. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అది ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఆయన చెప్తున్న ప్రాముఖ్యం మాట. అంటే ఎవరైతే వాళ్ళ లోపల దేవుని గురించి ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటారో, దేవుని గురించి ఉద్దేశంలో కలిగి ఉంటారో, దేవుని యొక్క ఆలోచనలు వాళ్ళ హృదయంలో ఎలా ఉంటాయో ఆ విధంగా చెప్తున్నాడు. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. అంటే నీకు ఉదయకాలం లేవగానే నా కంఠస్వరము నీకు వినబడాలి. అంటే నీ వైపు నేను చూస్తున్నట్లుగా అక్కడ చూసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెహోవా, ఉదయం నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధం చేసి కాచి ఉండును అంటున్నాడు. దేవుని యొక్క మరి ఆ ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవునికి నమ్మకంగా విశ్వాసంగా ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైందండి. లేకపోతే ఏమవుతుందంటే మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం వెళ్తున్నట్లయితే మనం తప్పకుండా మన జీవితంలో మరి దేవుని కార్యాలు మన జీవితంలో జరగడానికి అవకాశం లేదు. జరగాలంటే తప్పకుండా మనము దేవుని వైపు వెళ్ళటానికి చాలా ప్రాముఖ్యమైంది. అది మనం చూద్దాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 51:2. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. దేవుని యొక్క వాక్యం చూస్తున్నది ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, మీరు ఎవరైపు చూడండి అంటే లుక్ బ్యాక్. అంటే నీవు మరి అబ్రహాము మరి సారా వైపు మీరు చూడమని చెప్తున్నాడు. అందుకని చెప్తున్నాడు, లుక్ టు అబ్రహాం అండ్ యువర్ ఫాదర్ అండ్ టు సారా హూ బోర్ యూ, ఫర్ ఐ కాల్డ్ యూ హిమ్ అలోన్ అండ్ బ్లెస్డ్ హిమ్ ఇన్క్రీజ్డ్ హిమ్. మరి ఆయన నా వైపు చూశాడు కాబట్టి, నా మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన వైపు మీరు చూసినట్టు తప్పకుండా ఆయన జీవితంలో ఏం చేశానో, ఏం అద్భుతం జరిగించానో, ఆశ్చర్యకలు ఏం చేశానో మీరు చూస్తే తప్పకుండా మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు వాళ్ళ వైపు మాత్రమే చూడండి చెప్తున్నాను. మీరు చూడండి. మరి వాళ్ళు ఎలా చూస్తారంటే మీరు అబ్రహాము వైపు చూడండి, సారా వైపు చూడండి, ఇంకా దైవజనులు ఎంతోమంది ఉన్నారో వాళ్ళ వైపు చూడండి. చూస్తే వారి జీవితంలో దేవుడు ఏం చేశారో మరి దాని ప్రకారం మన జీవితం ఉంటుందని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుందండి. అందుకే ఇక్కడ చూసినట్లయితే లుక్ టు అబ్రహాం అండ్ యువర్ ఫాదర్ అండ్ టు సారా హూ బోర్ యూ, ఫర్ ఐ కాల్డ్ హిమ్ అలోన్ అండ్ బ్లెస్డ్ హిమ్ అండ్ ఇంక్రీజ్డ్ హిమ్. సో మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు, అబ్రహాం వైపు చూడమని, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన సారాను ఆలోచించుడి. అంటే మీరు ఆలోచించాలి. ఇఫ్ యూ లుక్ టు చూసినట్టే తప్పకుండా మీకు ఆలోచన కలుగుతుంది. ఆలోచన అంటే అబ్రహాములో జీవితంలో దేవుడు ఏం చేశాడు, మరి ఎలా కదిలాడు అబ్రహాము, ఏ విధంగా దేవునిలో ఎలా కదిలాడు, దేవుని మాటకి ఎలా లోబడ్డాడు అనే విషయం ఆలోచిస్తే తప్పకుండా మనము దేవుని వైపు చూస్తాం. అక్కడ చూసినట్టయితే మనం చూస్తే అక్కడ తప్పకుండా అబ్రహాం యొక్క హృదయమును, సారా యొక్క హృదయమును దేవుడు చూశాడు. అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడంటే దేవుడు అబ్రహాం యొక్క హృదయాన్ని చూశాడు, కానీ బాహ్య రూపాన్ని చూడలేదు. అబ్రహాం ఎలా ఉన్నాడు, బాగున్నాడు కాబట్టి అలా చూడలేదు. కానీ అబ్రహాము మరి మనసులో, హృదయంలో ఎలా అయితే అనుకున్నాడో, ఏ విధంగా అయితే దేవుని మీద ఆనుకున్నాడో అదేవిధంగా దేవుని కార్యాలు ఆయన జీవితం జరిగినట్లుగా మనము చూస్తున్నాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించడి, మిమ్మల్ని కనిన సారాను ఆలోచించడి. అతను ఒంటరి ఉండగా నేను అతను పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతను పెక్కుమంది తగినట్లుగా చేస్తుంది. దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగించాలని తప్పకుండా మనము మన హృదయాన్ని బాగు చేసుకోవాలి, మన బాహ్య రూపాన్ని కాదు. మనము ఎంతైతే హృదయంలో మనము దేవుని మీద ఆధారపడుతూ ఉంటామో, ఎంతైతే దేవుని మీద వెళ్తూ ఉంటామో ఆ విధంగా మన జీవితం దేవుడు జరిగిస్తా అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అదేవిధంగా చూద్దాం యెషయా గ్రంథం 63వ అధ్యాయము 15వ వచనం.
యెషయా గ్రంథం 63వ అధ్యాయం 15వ వచనం. ఐజాయా చాప్టర్ 63 వర్స్ 15. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయేనే. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా యెషయా గ్రంథం 63వ అధ్యాయం 15వ వచనంలో లుక్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అండ్ సీ ఫ్రమ్ యువర్ హ్యాబిటేషన్ హోలీ అండ్ గ్లోరియస్ వేర్ ఆర్ యువర్ జీల్ అండ్ యువర్ స్ట్రెంగ్త్ ద ఈవినింగ్ ఆఫ్ యువర్ హర్ట్ అండ్ యువర్ మర్సీస్ టువర్డ్ మీ ఆర్ దే నాట్ రిస్ట్రైన్డ్. చదవమ్మా సార్. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయినే. దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు, భూమి మీదకి చూస్తున్నాడు. దేవుడు భూమి మీద ఉన్నాడు, ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తున్నాడు. గాడ్ నెవర్ లుక్స్ అట్ ది అవుట్వర్డ్ అపియరెన్స్ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తి యొక్క బాహ్య రూపాన్ని దేవుడు ఎప్పుడు చూడడండి. ఎప్పుడైనా మనం బాహ్య రూపాన్ని కానీ ఏమైనా చూసినట్లయితే మనం దేవుని యొక్క దారిలో వెళ్ళట్లేదు. మనము అంటే మన యొక్క సొంత ఆలోచన ప్రకారం మనం వెళ్తున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు అలా చూడడండి. అందుకే చూసినట్లయితే యెహోవా డ్వెల్లింగ్ ఇన్ హెవెన్, పరలోకం ఉన్నటువంటి దేవుడు ఈ లుక్స్ డౌన్, ఆయన మనుషులకు చూస్తున్నాడు. చూస్తే ఆయన ఏమనుకున్నాడంటే, చదమ్మా సార్. నీ ఆసక్తి ఏది? మరి అడుగుతున్నాడు మొదటగా నీ జీవితంలో ఆసక్తి ఏదని అడుగుతున్నాడు. నీ జీవితంలో నీకు ఆసక్తి ఎక్కడుంది అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దేవుడు పరలోకం నుంచి మన వైపు చూస్తూ అడుగుతున్నాడు, నీ ఆసక్తి ఎక్కడుంది? నీవు ఫస్ట్లో నువ్వు దేవుని తెలుసుకున్నప్పుడు నువ్వు చేసినటువంటి మాటలు ఎక్కడికి పోయినాయి? అవన్నీ దేవుడు గుర్తు చేసుకుంటున్నాడు. నువ్వు దేవుని తెలుసుకున్నాడు, ఏం మాట్లాడావు? నీ వివాహమైనప్పుడు ఏం మాట్లాడావు? దేవుడు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే మనము రానుగా మనం వెనక్కి వెళ్ళిపోయి మనము హృదయంలో నుంచి మెల్లగా మనిషి శరీరం వైపు వెళ్తూ ఉంటాం. కాబట్టి అలా కాకుండా మన హృదయాన్ని ఎప్పుడు ఉండాలంటే తప్పకుండా మనము దేవుని కార్యాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే, చదవమ్మా. నీ ఆసక్తి ఏది? మొదటిగా నీ ఆసక్తి ఏదని అడుగుతున్నాడు. మొదటిగా మనందరం అడుగుతున్నాడు దేవుడు. మొదటి ప్రశ్న ఏంటంటే, నీ ఆసక్తి ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, నీ శౌర్య కార్యములేవి? రెండోది ఏంటి? దేవుడు మన శౌర్య కార్యము, దేవుని కొరకు నేనేమైనా చేయాలి, గొప్ప కార్యం జరిగించాలి, దేవుని కోసం నిలబడాలి, ఏదైనా చేయాలని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ కార్యాలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు అవన్నీ ఎక్కడికి పోయినాయని దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు మనం మెల్లమెల్లగా ఎక్కడ వెళ్ళిపోతున్నాం అంటే, మనం శరీరంలో ఆత్మలోంచి మెల్లగా మనము శరీరం వైపు వెళ్ళిపోతున్నాం. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం జరుగుతున్న దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఉంది నా లైఫ్, ఎలా ఉంది ఆలోచన చేసుకోవాలి. నువ్వు దేని ముందు నిలబడితే, నా అద్దం ముందు నిలబడినప్పుడు నీ గురించి చూస్తావు, ఎలా ఉంది నా జీవితం అని చూస్తావు. నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు బాగున్నాను, ఇంతకుముందు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను మనం చూస్తాం. మనం చూసిన మనకు అర్థమైపోతుంది. మనం చూసిన సన్నగా అయిపోతాం, లావుగా అయిపోతే ఇంకా రకరకాలు అయినప్పుడు మనకు అర్థమైపోతుంది. మనం చూసినప్పుడు అలా ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఓకే లావుగా ఉన్నప్పుడు నేను సన్నగా అవ్వాలని, లేకపోతే సన్నగా ఉంటే లావు కావాలని మనం అలాంటి ఆలోచనలు మన జీవితంలో మనం పెట్టుకుంటాం. మనం ఏం చేయాలంటే మన విజన్ని మనం తప్పకుండా మనం పెట్టుకోవాలి. సో యూ హ్యావ్ టు హ్యావ్ విజన్ బిఫోర్ యూ. నీ ముందు ఒక దర్శనం పెట్టుకోవాలి. ఆ దర్శనం వైపు నువ్వు చూస్తూ ఉండాలి. చూస్తే అప్పుడు తప్పకుండా నువ్వు ఏదైతే చేయాలో దాని గురించి ఆ దర్శనం నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీ మనసులో ఒక ఆలోచన కలుగుతుంది, నేనేం చేయాలి ఇప్పుడు తప్పకుండా అని మరొకసారి ఆలోచన కలుగుతుంది. అందుకే ఏం చెప్తున్నాడంటే, నీ యొక్క మొదటిగా నీ ఆసక్తి ఏది? మొదటిగా నీ ఆసక్తి ఎక్కడికి పోయిందని అడుగుతున్నాడు దేవుడు ఈరోజు. మన జీవితంలో మనము దేవుడిని నమ్ముకుని మనం ఎలా ప్రార్థన చేసాం ఒకసారి గుర్తు చేసుకోండి. మన జీవితం ఒకసారి గుర్తు చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. రెండవది ఏమంటున్నాడంటే, నీ శౌర్య కార్యం ఎక్కడికి పోయినాయి? నేను దేవుడి కోసం ఏదైనా చేయాలి తప్పకుండా అని యొక్క ఆలోచన ఎక్కడికి పోయింది? మెల్లగా పక్కకు పడేసావా దాన్ని అని ఒకసారి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క మాటను ఎప్పుడు మనం తీసుకోవాలి. అంటున్నాడు, వేర్ ఈజ్ యువర్ హ్యాబిటేషన్? నీకు ఎక్కడ ఉంది ఆ యొక్క నీలో శౌర్యం ఎక్కడుంది? దేవుని కొరకు నీకు చేయాల్సినటువంటి కార్యం ఎక్కడుందని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత, నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయేనే. దాని తర్వాత, నా ఎడల నీకున్న జాలియు వాత్సల్యత అణిగిపోయింది. ఎక్కడ అణిగిపోయింది? దేనికోసం అణిగిపోయింది అంటే, నీ బాహ్య రూపం పైకి వస్తుంది కాబట్టి, నీ బాహ్య రూపం వస్తుంది కాబట్టి మెల్లమెల్లగా దేవుని గురించినటువంటి ఆలోచన, దేవుని గురించినటువంటి జాలి అన్నిటినీ మెల్లమెల్లగా తగ్గిపోతుంది.
అందుకే మన జీవితంలో మనం ఎప్పుడు వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ లైఫ్. మన జీవితాన్ని ఎప్పుడు కూడా మనం సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోవాలి. ఎలా ఉంది నా జీవితం, ఎలా ఆలోచన చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు మొదటి సమయాల గ్రంథంలో చూసినట్లయితే 16:7 చూసినట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చిన, దేవుడు యెహోవాతో సెలవిచ్చిన మాట ఏముందంటే, నీవు ఎప్పుడు కూడా అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. నీ జీవితంలో ఏదైనా కావచ్చు కానీ బాహ్య రూపాన్ని ఎప్పుడు కూడా చూడొద్దండి. బాహ్య రూపం చూస్తే మనం ఎప్పుడైనా సరే మనము దేవుని కార్యం కాకుండా మన సొంత కార్యాలే మనం జరిగిస్తున్నాము. అందుకే మరొకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులను లక్ష్య పెట్టి వాటిని యెహోవా ఎప్పుడు కూడా లక్ష్య పెట్టాడు. దేవుడు నువ్వు నీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మనుషులను లక్ష్య పెట్టే విధంగా నీ జీవితం ఉన్నట్లయితే తప్పకుండా ఎప్పుడు నిన్ను దేవుడు లక్ష్య పెట్టే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మనము దేవుడు మనుషులుగా లాగానే మనం కూడా లక్ష్య పెట్టినట్లయితే మన జీవితంలో వాటన్ని కోల్పోతాం. అందుకే మనుషులను లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని పక్కన త్రోసివేసాను. దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా బాహ్య రూపం ఎప్పుడు ఉండదండి. అందుకే మన లైఫ్లో ఎలా ఉన్నా సరే, ధనవంతుడు లాజరస్ ఒకసారి ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది ఏంటంటే, అతను ధనవంతుడు, అన్నీ ఉన్నాయి, అన్నీ సంపాదించగలడు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడంటే అక్కడ లాజరస్ని ఏర్పాటు చేసుకున్నాడు. లాజరస్లో ఏం చూశాడు? బాహ్య రూపం చూశాడా? ఆయన ఏం చూశాడు? ఆయన లాజరస్ని చూస్తే ఆయనకి బాహ్యంగా మనం చూసినప్పుడు అతనికి ఏమీ దేవుడు మెచ్చేటటువంటి విషయాలు ఏమి లేవు. కానీ దేవుడు అది చూడలేదండి. దేవుడు ఆయన హృదయాన్ని చూశాడు కాబట్టి అతన్ని తీసుకున్నాడు. అబ్రహాము సన్నిధికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని మన లైఫ్లో మనకేం కావాలంటే మన హృదయం మార్చబడాలి, మన జీవితం మార్చబడాలి, మన బ్రతుకులు మార్చాలి. అంటే మన లోపల జరిగేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే అంటున్నాడు, ద హార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ వాట్ అట్రాక్ట్స్ గాడ్. దేవునికి ఆకర్షించింది ఏంటంటే ఇట్ ఈస్ హార్ట్ ఆఫ్ మ్యాన్, నాట్ ఎనీథింగ్ ఆఫ్ ది అవుట్ సైడ్. మనకు బాహ్యంగా జరిగేది ఎప్పుడు కూడా దేవునికి ఇష్టం కాదు. మనం ఎలా ఉన్నా సరే, అంటే దేవుడు గుర్తుపెట్టి ఎప్పుడైనా సరే బాగలేకపోతే దేవుడు బాగలేకుండా ఉండడమే దేవునికి మంచిదా అని అనుకుంటారు. కానీ అది కాదు. దేవుడు మంచిగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. కానీ అట్ ద సేమ్ టైం యువర్ హార్ట్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ గాడ్. దేవుడు నీ యొక్క హృదయం ఎప్పుడు కూడా దేవుని వైపు నేను నడిపించినట్టు ఉండాలి. నీకున్నటువంటి వస్తువులు కాదు, నీకున్న పరిస్థితులు కాదు, నీకున్న విషయాలు కాదు, అవి కాదు నేను నడిపించాల్సింది. ఓన్లీ గాడ్ షుడ్ లీడ్ యూ. అంటే నీ హృదయం నిన్ను దేవుని వైపు నడిపించినట్టుగా ఉంటుంది. చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యం తెలియజేస్తుంది. ద హార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ వాట్ అట్రాక్ట్స్ గాడ్. దేవునికి ఆకర్షించేది మనిషి హృదయం మాత్రమే. అందుకే అంటున్నాడు, మనిషి వచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క మన యొక్క శరీరము ఆత్మరూపంగా మార్చబడుతుంది. అంటే మన శరీరంలో శరీరానికి సంబంధించి ఏది మన శరీరంలో ఉండదండి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క ఆత్మ గురించి, మన యొక్క హృదయం గురించి దేవుడు చూస్తాడండి. అది చూసినప్పుడు మాత్రమే దేవుడు నీవు ఎలా ఉన్నావో దేవుడు మనల్ని లక్ష్య పెడతాడని దేవుని వాక్యం తెలియజేస్తుందని. సో ది హార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ వాట్ అట్రాక్ట్స్ గాడ్. దేవుడు ఆకర్షించేది మనిషి హృదయం మాత్రమే. బాహ్య హృదయం ఎప్పుడు కూడా మనము బాహ్యమైనది కాదు, కానీ మన హృదయాన్ని మనం పెట్టుకుంటే చాలా ప్రాముఖ్యమైంది. నేను అతను త్రోసివేసిన, మనుషులు పైరూపం లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టిన. మన హృదయాన్ని లక్ష్య పెట్టేది దేవుడు. మన హృదయాన్ని లక్ష్య పెడతారు కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. హృదయం ఎప్పుడు కూడా డివైడ్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మన లైఫ్లో మనిషి జీవితంలో జరిగేది ఏంటంటే మన హృదయం మారిపోతుంటుంది, చేంజ్ అయిపోతుంటుంది అనమాట. అందుకని మన హృదయాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి. అది దేవునిలో ఎప్పుడు కూడా ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైనది. దేవునిలో ఉందో లేదో ఒకసారి మనం చూసుకోవాలి. ప్రతి ఉదయకాలం లేచినప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయాన్ని సరి చేసుకోవాలి. అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, దేవా నా హృదయం ఎలా ఉందో ఒకసారి మీరు గమనించి నాకు చెప్పండి ప్రభా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఒకవేళ తేడా ఉంటే దేవుడు మనతో మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు, నువ్వు సరి చేసుకోవాలి, దేవుడు మనతో మాట్లాడతారు. కాబట్టి మన జీవితంలో మన హృదయాన్ని ఎప్పుడు కూడా సరి చేసుకుంటుంది. చాలా ప్రాముఖ్యమైంది. అందుకని అన్నాడు, మనుషులు పైరూపం లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడతారు అంటున్నాడు. దేవుడు ఎప్పుడైనా సరే హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట చూస్తే ఒకసారి దాని పైన కూడా చూసినట్లయితే 4వ వచనం ఒకసారి చూస్తే, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి, వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే దానికంటే ముందుగా దేవుడు ఆ సమూయేలుతో, దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలుతో దేవుడు ఏం మాట్లాడారంటే,
నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని దేవుడు అనుకున్నాడు. గాడ్ సా ది హార్ట్ ఆఫ్ ఎ పర్సన్. ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు ఆల్రెడీ. అందుకే అన్నాడు, నీవు వెళ్ళు, కానీ నువ్వు వెళ్ళినప్పుడు బాహ్యరూపం కాదు, కానీ నువ్వు అంతరంగంను చూసి, వాళ్ళ హృదయాన్ని చూసి, వాళ్ళ జీవితాన్ని చూసి, వాళ్ళ బ్రతుకుని చూసి, అప్పుడు నీవు మరి అక్కడ నువ్వు నిర్ణయం తీసుకోవాలని చెప్పి అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్టు దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే మరి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు మనం చూసినట్లయితే, దావీదు మరి దేవుని యొక్క గొర్రెలు కాస్తున్నాడు, కానీ ఆయన హృదయం మాత్రం ఎప్పుడు కూడా దేవుని వైపు మాత్రం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన హృదయం దేవునికి ఏ రకంగా నేను నమ్మకంగా జీవించాలి, ఏ రకంగా దేవునికి ఇష్టంగా జీవించాలి, ఏ రకంగా దేవుని సంతోషపెట్టాలి, ఏ విధంగా దేవుని సంతోషపరచాలి అనేటువంటి విషయాలు ఎప్పుడు కూడా ఆయన హృదయంలో కదులుతున్నాయి. కాబట్టి అందుకే ఆయన మాటల ద్వారా, ఆయన పాటల ద్వారా ఆ మాటలు వచ్చేస్తున్నాయి ఆయనకి. ఎందుకంటే ఆయన దేవుడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు కాబట్టి దైవ సంబంధ విషయాలు ఆయన లోపల మనకి కనబడుతున్నాయి, మనకి ఆ విధంగా కనబడుతున్నాయి మనకి. సో దావీదుని మొదటిగా ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మన లైఫ్లో ఎప్పుడైనా సరే మనము ఎప్పుడు కూడా మన జీవితంలో ఒక డు నాట్ ఓవర్ వాల్యూ ద సైజ్. ఎప్పుడు కూడా నువ్వు సైజ్ చూసిన తర్వాత మరి సైజ్ చాలా బాగుంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది, ఈ సంఘం చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. క్రిస్టియన్స్ చాలామంది కనబడుతున్నారు. ఎక్కువ సంఘం ఉంది, ఎక్కువ మంది ఉన్నారంటే మాత్రం మరి వెళ్ళిపోతూనే ఉంటారు అన్నమాట, గొర్రెలు లాంటివి కాబట్టి అలా వెళ్ళిపోతూనే ఉంటారు. డు నాట్ ఓవర్ వాల్యూ ద సైజ్. రిమెంబర్ ద లార్డ్ అకంప్లిష్ గ్రేట్ థింగ్స్ త్రూ ఎ స్మాల్ నెంబర్స్. అంటే కొద్దిమంది, ఒక్కరున్నా సరే, దేవుడు ఒక్కరితోనే సరే దేవుడు అద్భుతాన్ని జరిగించగలడు. కాబట్టి ఏంటంటే మనకు ఆ యొక్క వాక్యమును అదేవిధంగా మనము ఆ విధంగా నడిపించబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ వ్యక్తి అంటే ఆయన దైవజనుడు, పెద్ద దైవజనుడు కావచ్చు, చిన్న దైవజనుడు కావచ్చు, ఎవరైనా కావచ్చండి, దేవుని ప్రకారం నడిపించే వ్యక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే డు నాట్ ఓవర్ వాల్యూ ద సైజ్. ఎప్పుడు కూడా ఆ సైజ్ని ఎప్పుడు చూడొద్దండి. ఇది పెద్ద సంఘం కాబట్టి ఇక్కడ పెద్దగా ఉన్నాయి కాదు, కానీ మరి దేవుడు ఉద్దేశించిన సంగతులు జరుగుతుంది లేదో మనం చూడాలి. నో దట్ గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్. దేవుడు ఏం చూస్తాడంటే వాళ్ళ హృదయాన్ని చూస్తాడు. అందుకే అంత మాత్రం కాదు, కానీ డు నాట్ జడ్జ్ బేస్డ్ ఆన్ వాట్ యు సీ. నువ్వు చూస్తున్న దాన్ని బట్టి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచన చేయొద్దండి. వారి హృదయంలో ఏదుందో దాన్ని బట్టి నువ్వు ఆలోచన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. సో డు నాట్ డిస్పైజ్ స్మాల్ ఆపర్చునిటీ. లైఫ్లో ఒక చిన్న అవకాశాలు వస్తే వాటిని తృణీకరించొద్దండి. ఆ చిన్న అవకాశాలే నిన్ను మరి గొప్పవానిగా చేస్తాయి. అందుకని మన జీవితంలో ఒక చిన్న అవకాశాలు వచ్చినా సరే దేన్ని వదిలిపెట్టదు. డు నాట్ డిస్పైజ్ ద స్మాల్ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో వచ్చేటువంటి ఆ చిన్న అవకాశాలు ఎప్పుడు వదిలిపెట్టొద్దండి. అండర్స్టాండ్ దట్ దే ప్రిపేర్ ఫర్ బిగ్గర్ బ్యాటిల్స్. నీ జీవితంలో వచ్చేటండి పెద్ద వాటిని అవి జయిస్తాయి. కాబట్టి ఆ చిన్న వాటి విషయంలో ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా ఒక చిన్న విషయం కావచ్చు మనం వెళ్ళి ఉండేది చాలా ప్రాముఖ్యమైనది. సో రెండో వ్యక్తిని మనం చూసినట్లయితే ఇక్కడ జక్కేయుని మనం చూసినట్లయితే లూకాసు వార్త చూద్దాం, 19వ అధ్యాయము 1-5 వచనాలు. 19వ అధ్యాయము 1-5 వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అక్కడ మన జక్కయ్య జీవితంలో చూసినట్లయితే ఆయన జీవితంలో ఆయన హృదయంలో జరుగుతున్నటువంటి మార్పులు గమనిస్తే మనము ఏ విధంగా జక్కయ్య హృదయంలో ఏ విధంగా అయితే మార్పులు జరుగుతున్నాయో మనకు కనబడుతుంది. అందుకని ఆయన అక్కడికి వెళ్ళాడు, జనులంతా ఉన్నారు. మరి వేరే దగ్గరికి వెళ్ళాడు, అక్కడ జనులు ఉన్నారు. మరి అంటే హృదయంలో జరుగుతున్న మార్పులను బట్టి అంటే యేసుప్రభు వస్తున్నాడు కాబట్టి చూద్దాం అనుకున్నాను, నాకు కనబడితే చూద్దాం లేకపోతే లేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోలేదు. ఆయన హృదయంలో జరుగుతున్న మార్పులు మనం గమనిస్తే జక్కయ్య హృదయంలో ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయో చూసినట్లయితే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు ఉన్నారు, ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో మనుషులు ఉన్నారు. అయితే నేను ఏం చేయాలని ఆలోచన చేశాడు. ఆలోచన చేసిన అనుకొచ్చింది, ఆయనకు అనిపించింది మరి ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడై జక్కయ్య అని పేరు గల ఒకడు. తర్వాత చదము. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను. అయితే ఆయన వెళ్తున్నప్పుడు ఆయన హృదయంలో జరుగుతున్నటువంటి మార్పు ఏంటంటే ఆయన అనుకున్నాడు, ఏదో రకంగా నేను యేసుని చూడాలి, ఈరోజు తప్పకుండా యేసుని నా జీవితంలోకి ఆహ్వానించాలని దేవుడు అనుకున్నాడు. అందుకే మన నిర్ణయం, మన హృదయంలో నిర్ణయం, మనం దేవుడిని నమ్ముకున్నప్పుడు మన హృదయంలో నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనము నమ్ముకున్నాము యేసుప్రభుని. అంతేగాని బాహ్యంగా చూసి కాదు. మరి
మరి ఆ దేవుడిని నమ్ముకున్నామంటే మనం తప్పకుండా మన హృదయంలో జరిగిన కార్యం బట్టి మనము నమ్ముకున్నట్టుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా ఆయన చూసినప్పుడు ఆ యొక్క వచ్చి మేడి చెట్టు ఎక్కాడు. ఆ యేసు ఆ త్రోవను రాని ఉండను గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఆయన హృదయంలో జరుగుతున్న మార్పులు గమనించినట్లయితే ఆయన ఒక్కొక్క మార్పు ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా అయితే ఆయన నిర్ణయాలు ఎలా మార్చుకుంటున్నాడో, ఏ విధంగా అయితే ఉన్న పరిస్థితులన్నింటినీ ఆయన ప్రక్కన పెట్టి ఆయన దేవుని చేరుకోవడానికి ఏ విధంగా అయితే తన హృదయంలో మార్పులు తీసుకున్నాడో ఆలోచన చేశాడు. చూసినట్లయితే మనం తప్పకుండా జక్కయ్య మరి హృదయం చూసినట్లయితే తప్పకుండా దేవునికి ఇష్టంగా ఆయన మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనం చూసినప్పుడు యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు చదవం 5:5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చూడండి, జక్కయ్య అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే యేసుప్రభు వస్తే మనం చూద్దాంలే అని అనుకున్నాడు ఆయన. కానీ జక్కయ్య మరి ఆయన హృదయంలో జరుగుతున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, మనసులో ఏదైతే ఆలోచన ఉందో, యేసుప్రభు తప్పకుండా నా దగ్గర రావాలని ఆలోచన లోపల ఉంది, కానీ బయటకు ఆయన చెప్పలేదు. కానీ ఆయన హృదయంలో పెట్టుకొని సరే ఏమైనా కానీ యేసుని చూస్తే సరిపోతుందిలే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ చెట్టు ఎక్కాడో అప్పుడు అన్నాడు, యేసుకి ఏం చూశాడు అక్కడ? జక్కయ్యని ఆయన చూడలేదు, కానీ జక్కయ్య యొక్క హృదయాన్ని చూశాడు. అందుకే అంటున్నాడు ఆయన, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీకు నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా. అంటే అతను ఎప్పుడు కూడా ఊహించలేదు, అతను హృదయంలో ఎప్పుడు కూడా ఊహించలేదు ఈ విధంగా జరుగుతుంది, యేసుప్రభు వస్తాడు, నన్ను పిలుస్తాడు, మా ఇంటికి వస్తాడని ఎప్పుడు కూడా ఆయన ఊహించలేదండి. కానీ ఆయన హృదయంలో మాత్రము మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పుల ద్వారా ఆయన ఎప్పుడు కూడా మరి దేవునికి ఇష్టంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. When Jesus came to that place, he looked up and saw him and said to him, Zacchaeus, make haste and come down, for today I must abide in your house. నీ ఇంట్లో నేను ఉండాలని ఈరోజు నేను అనుకుంటున్నాను. దేవుడు ఎలా తెలుసుకున్నాడు ఆ విషయాన్ని? జక్కయ్య యొక్క హృదయాన్ని దేవుడు చూశాడండి. ఆయన హృదయాన్ని దేవుడు చూడడం ద్వారా ఆయన అనుకుంటున్నాడు, తప్పకుండా ఈరోజు యేసుప్రభుని చూస్తే సరిపోతుంది అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన హృదయంలో ఆ మార్పులు వచ్చాయో, ఆ మార్పుల ద్వారా దేవుడు కనుక్కొని ఆయన హృదయాన్ని మరి ఆయనకి ఇష్టంగా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తున్నాం. సో గాడ్ విల్ నాట్ డిసైడ్ బై లుకింగ్ ఎట్ ది అవుట్ సైడ్ స్టేచర్, అవుట్ సైడ్ ప్రివిలేజెస్. నీ లైఫ్లో ఉన్నటువంటి ధన్యతలను బట్టి కానీ, నీకున్న బాహ్యమైనటువంటి ఏమున్నా సరే దాన్ని బట్టి కాదండి. దేవుడు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ డెసిషన్స్ డు నాట్ నీడ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఒకవేళ మనం బలంగా ఉండాలంటే మనం బలంగా ఉండాలని కాదు, కానీ బట్ స్ట్రాంగ్ డెసిషన్స్ బ్యాక్గ్రౌండ్ ఇట్స్ జెండర్ అండ్ గ్రేట్ నాలెడ్జ్. నీ జీవితంలో ఉన్నటువంటి రెడీనెస్, అంటే నీవు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండే మనస్సు నీ హృదయంలో ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు కూడా నీ మనసులో ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. నీ మనసులో ఉన్నద గురించి దేవుడి వాక్యం తెలియజేస్తుందని. ఇంకో మాట నాకు దేవుడు ఒక వర్స్ ఇచ్చారు. వర్స్ ఏంటంటే, ఇఫ్ యువర్ సబ్మిషన్ ఈజ్ రైట్ అండ్ ప్లీజెస్ ద లార్డ్. నీవు ఒకవేళ కనుక నీవు దేవునికి అప్పగించేది సరిగ్గా ఉన్నట్లయితే, దేవునికి ఇష్టంగా మార్చబడినట్లయితే, దో యు ఆర్ వీక్ అండ్ ల్యాక్, గాడ్ విల్ టేక్ యూ టు ద పీక్. దేవుడు మనతో, అంటే నాతో మాట్లాడిన మాట, నా హృదయంతో మాట్లాడిన మాట ఇది. ఇఫ్ యువర్ సబ్మిషన్ ఈజ్ రైట్ అండ్ ఇఫ్ ఇట్ ప్లీజెస్ ద లార్డ్. ఒకవేళ కనుక నీ యొక్క అప్పగించుకోవడము సరైనది అయిండొచ్చు, అలాగే దేవునికి ఇష్టంగా మార్చబడినట్లయితే, దో యు ఆర్ వీక్, నువ్వు నీరసంగా ఉన్నా సరే, దో యు ఆర్ ల్యాక్, నీకు ఏమి లేకపోయినా సరే, బట్ గాడ్ విల్ టేక్ యు ద పీక్. దేవుడు తప్పకుండా నిన్ను మరి ఉన్నతమైన స్థలం దేవుడు తీసుకెళ్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అంటే దేవుడు అప్పుడు ఏం చూస్తారండి? దేవుడు బాహ్యం ఎప్పుడు చూడడు, దేవుడు ఎప్పుడు కూడా అతని హృదయాన్ని దేవుడు చూస్తారండి. ఇంకో వ్యక్తిని మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 40 వచనం. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ఇక్కడ మనం చూసినట్లయితే, అక్కడ యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.
ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంది, ఇంకో వ్యక్తి ఆలోచన ఎలా ఉందో మనకి తెలుస్తుందన్నమాట. ఒక వ్యక్తి అంటున్నాడు, ఒకవేళ కనుక నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు కనుక నిజంగా శక్తి ఉంటే, నీకు బలం ఉంటే నువ్వు తప్పకుండా మమ్మల్ని రక్షిస్తావు, మరి నిన్ను రక్షించుకుంటావు, అలాగే మమ్మల్ని కూడా రక్షిస్తావు అని చెప్పి అంటున్నాడు. కానీ ఇంకో వ్యక్తి ఏమంటాడంటే, అయితే రెండోవాడు ఇది వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేనికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన పనికి ఇది న్యాయమే చెప్తున్నాడు అనమాట. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని అప్పుడు అనుకుంటున్నాడు. 42వ వచనంలో ఆయన చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అంటే ఆయన హృదయ వైఖరి ఏ విధంగా మరి మార్చబడిందో మనం ఒకసారి చూసినట్లయితే, అందుకే అంటున్నాడు ఎప్పుడు కూడా సమయాలతో దేవుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట. మొదటి సమయాలు చూద్దాం. మొదటి సమయాలు కదా. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. అందుకే అంటున్నాడు యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టును. ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా మనము మనిషి యొక్క మరి ఆయనకున్నటువంటి సైజుని బట్టి, లేక అతనికి ఉన్నటువంటి డబ్బుని బట్టి, ఆయనకున్నటువంటి పలుకుబడిని బట్టి, ఆయనకున్న దాన్ని బట్టి మనం ఎప్పుడు అలా చేయకూడదండి. ఎప్పుడు కూడా అది దేవునికి ఎప్పుడు ఇష్టం కాదు. ఒకవేళ అలా చేసినా సరే నీ జరుగుతుందేమో, కానీ దేవుడికి మాత్రం అది ఎంత మాత్రము ఇష్టం ఉండదు. దేవునికి ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు. అది అతడు యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా ఎప్పుడు కూడా లక్ష్య పెట్టడు. అందుకే మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టడు. కాబట్టి మనం ఎంత చేసినా సరే, ఇక్కడ భూమి మీద ఏం చేసినా సరే, మనము దేవుని దగ్గర మనకి ఎంత మాత్రం మనకి సమాధానం దొరకదు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనకి నెమ్మది దొరకదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం మనిషి అనుకునే విధంగా మనం చేస్తున్నాం. కాబట్టి మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేయుచున్నాను, మనుషులు పై రూపంలో లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఒక వ్యక్తి యొక్క జీవితం చూసినట్టు ఒకసారి మరి ధనవంతుడు లాజరుస్ జ్ఞాపకం చేసుకోండి. అంతే, ఆ జ్ఞాపకం చేసుకుంటే మీకు అర్థమైపోద్ది దేవుడు దేని లక్ష్య పెడుతున్నాడో, దేవునికి ఇంట్రెస్ట్ ఉంటుందో మనకు స్పష్టంగా తెలియజేయబడుతుందండి. సో అట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ హీ విల్ నాట్ సెలెక్ట్ ద పీపుల్ బై సీయింగ్ ద సైజ్ ఆఫ్ ద చర్చ్. ఒక సంఘమును ఇవాళ ఇది చాలా పెద్ద సంఘం కాబట్టి దీన్ని మరి అంగీకరిస్తానని చెప్పి దేవుడు తీసుకుంటాడని ఎప్పుడు అనుకోవద్దండి. ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడైనా సరే even the second coming of Jesus, he will not select the people by seeing the size of the church. సంఘం యొక్క ఎక్కడైతే పెద్ద సంఘం ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళు తీసుకెళ్ళిపోతానని చెప్పి దేవుడు ఎప్పుడు అట్లా చెప్పారండి. దేవుడు ఏం చూస్తాడండి, అక్కడ పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా, ఎంత పెద్ద చిన్న సంఘమైనా ఏదైనా సరే దేవుడు ఏం చూస్తాడు, అక్కడ వాళ్ళ యొక్క హృదయాన్ని చూస్తాడు. ఒక చిన్న సంఘంలో ఒకే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ ఒక వ్యక్తిని దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ పెద్ద సంఘంలో ఎంతమంది ఉన్నారు కానీ ఒక్కడే ఉన్నాడు అనుకోండి, దేవుడు ఒక వ్యక్తిని తీసుకెళ్తాడు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మనకి బాహ్య రూపంగా ఎప్పుడు కూడా మనకి ఆయన ఎప్పుడు కూడా లక్ష్య పెట్టాడు. కాబట్టి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ఈవెన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ హీ విల్ నాట్ సెలెక్ట్ ద పీపుల్ బై సీయింగ్ ద సైజ్ ఆఫ్ ద చర్చ్ ఆర్ ఎ ఫేమస్ పాస్టర్. ఒక మంచి గొప్ప దైవజనుడని ఆయన పట్టుకొని తీసుకెళ్ళండి. ఎప్పుడు కూడా దేవుడు ఏం చూస్తాడండి, మనిషి యొక్క హృదయాన్ని మాత్రం చూస్తాడు. ఆయన పాస్టర్ అయినా సరే ఎవరైనా కావచ్చండి, వాళ్ళ హృదయము దేవునికి ఇష్టంగా ఉందో లేదో చూస్తారండి. బట్ బై ద వే ఆఫ్ లివింగ్ హార్ట్ యాటిట్యూడ్ దే క్యారీ ఆన్ డే టు డే అబౌట్ జీసస్. వాళ్ళ జీవితంలో ప్రతిరోజు కూడా దేవుణ్ణి వెంబడించుకొని దేవుని మీద ఆధారపడుతూ వెళ్తున్నాం. అటువంటి జీవితాన్ని ఎప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడని. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా బాహ్య రూపం చూసి కాదు, కానీ మనం ఎప్పుడు కూడా మనిషి యొక్క హృదయం ఎలా ఉందో దాన్ని చూసే మనం చేయటం చాలా ప్రాముఖ్యమైందండి. అందుకే మన లైఫ్లో కూడా మనము తప్పకుండా మన జీవితంలో మనం ఎవరైనా లెక్క పెట్టినప్పుడు కానీ ఎవరైనా చూసినప్పుడు కానీ, అందుకే మ్యాన్ సెలెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ది అవుట్ సైడ్. మనిషి యొక్క సెలెక్షన్ ఎప్పుడు కూడా బాహ్యంగా ఉంటుందండి. దే సీ ద కలర్, దే సీ ద క్రీడ్, దే సీ ది అవుట్ సైడ్ ఫ్యాషన్స్, అవుట్ సైడ్ స్పీకింగ్, హీరోయిక్ యాక్షన్స్, గుడ్ స్పీకర్స్, గుడ్ ప్లానింగ్, నైస్ టాకింగ్ ఫ్రమ్ అటువంటి వాటిని దేవుడు మనుషులు చూస్తారు. కానీ అటువంటి వాటిని కాదండి, దేవుడు ఎప్పుడు కూడా మరి హృదయాన్ని చూస్తాడండి. కాబట్టి హృదయం పట్టుకొని దేవుడు అతను తీసుకెళ్తాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క సంఘంగా మన హృదయంలో ఎప్పుడు కూడా మన హృదయాన్ని సరి చేసుకోవాలి. హృదయాన్ని దేవునికి దగ్గరగా చేయటం చాలా ప్రాముఖ్యమైందండి. మనం ప్రార్థన చేసుకుందాం.